సాధారణంగా మీరన్నది ఏంటంటే విదేశాల్లో వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఇక్కడ వైద్య ఖర్చులు తక్కువ ఉంటాయి. ఇక్కడ అఫోర్డబుల్, యూ కెన్ రీచ్ ఎనీ డాక్టర్ 100% తక్కువ టైంలో రీచ్ కాగలరు. 100%. సో మరి అకార్డింగ్ టు స్టడీస్, సో ఎవ్రీ ఇయర్ బికాస్ ఆఫ్ ఈ వైద్య ఖర్చుల కారణంగా 6 కోట్ల మంది పేదరికంలోకి నెట్టబడుతున్నారని కొన్ని సర్వేలు వస్తున్నాయి. అవునండి. సో ఈజ్ ఇట్ ట్రూ? సో ఈవెన్ అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ లేదా ప్రజల సైడ్ నుంచి కానీ ఏం చేస్తే వీటి నుంచి మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది యాజ్ ఎ డాక్టర్? సో యూ హ్యావ్ సీన్ సో మెనీ కంట్రీస్ అండ్ మీ సలహా ఏంటి? చూడండి, హెల్త్ కేర్ అనేది ప్రతి దేశంలోనూ ఇటువంటి ప్రాబ్లం ప్రతి దేశంలోనూ ఉన్నాయి. ఒక సర్జరీ మోకాళ్ళ మార్పిడి చేయాలి అని అంటే యూకేలో కానీ యూరోప్లో కానీ వెయిటింగ్ పీరియడ్ 3 సంవత్సరాలు. ఓకే, ఇది గవర్నమెంట్ హెల్త్ కేర్. ఈవెన్ అక్కడ గవర్నమెంట్ హెల్త్ కేర్ కూడా చాలా స్ట్రగుల్ అవుతుంది. యూఎస్లో ఒక నీ రీప్లేస్మెంట్ కావాలి అంటే గవర్నమెంట్లో మినిమం 2 years వెయిట్ చేయాల్సిందే. ఈ 2 years వాడికి ఎంత నొప్పన్నా ఉండని, ఎంత బాధన్నా ఉండని, నొప్పులతోనో లేకపోతే ఈ సగం నొప్పులు తట్టుకోలేక ఎడిక్షన్స్కి, డ్రగ్ ఎడిక్షన్స్కి వీటికి అలవాటు పడిపోయి కొంతమంది అసలు క్యారీ ఆన్ చేయలేక లైఫ్ ఎండ్ చేయటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. సో మన దేశంలో డెఫినెట్లీ నేను చూసేది రెగ్యులర్గా ప్రాబ్లం ఏంటనేది, ఈ హెల్త్ కేరు ప్రతి ఒక్క లెవెల్కి చేరటానికి ఇంకా టైం పడుతుందండి. హ్యూజ్ పాపులేషన్. మన జీడిపి చూస్తే మనం హెల్త్ కేర్కి రీసెంట్ బడ్జెట్లో ఎంత కేటాయించామండి? 3%, 2.5%. Rest of the world is spending 14%, 17%. Some also spend, Sweden like countries spend 25% on healthcare because they know ప్రజల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళకి హెల్త్ కేర్ బాగా ఇవ్వగలిగితే దట్ విల్ బ్రింగ్ బ్యాక్ ద ఎకానమీ అనేది. బ్యాక్ బోన్ పీపులే కదా ఎకానమీకి. అలాంటిది మనం 3%లో ఉన్నాం. 3%లో ఉంటామంటే మరి ఆబ్వియస్లీ ఎంత మటుకు మనం హెల్త్ కేర్ అందజేయగలం? చాలామంది పావర్టీలోకి ఎందుకు? బికాజ్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే సరైన వసతులు ఉంటాయా లేదా, సరైన ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా అనేది వాళ్ళకు ఒక మిత్. అలా నిజానికి చాలా మటుకు ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. డాక్టర్స్ అన్ని ఎక్కడున్నా డాక్టర్సే కదండి. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు, చాలామంది మంచి స్కిల్డ్ పీపుల్ ఉన్నారు. కానీ వాళ్ళకి సరైన టెక్నికల్ సపోర్ట్, ఇప్పుడు ఒక గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్ ఎంత మంచి హాస్పిటల్స్ అండ్ ఎంత మంచి డాక్టర్స్. ఇన్ఫ్యాక్ట్ ట్రైనింగ్ డేస్లో చాలామంది ఇప్పటికీ కూడా అందరూ అక్కడికి వెళ్ళి ప్రొఫెసర్స్తో, అసిస్టెంట్ ప్రొఫెసర్స్తో వర్క్ చేయటం, వాళ్ళ వార్డ్స్లో పనిచేయటం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అవైలబిలిటీ ఆఫ్ మెషినరీ, అవైలబిలిటీ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్, అది గవర్నమెంట్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఎందుకు చదవట్లేదు? వై? బికాస్ జస్ట్ ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, మనం ఈ ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఎట్లా ఉందండి మీకు చూస్తే, ఏదో అన్నీ వెల్ ఆర్గనైజ్డ్, అందరు చూసుకుంటారు, బాగా టక అని చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం కాస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈజ్ సో ఎక్స్పెన్సివ్. అక్కడ పూర్ అయిపోతున్నారు. యావరేజ్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక నెలకి 20,000, 30,000, పోనీ 50,000 సంపాదించారు అనుకోండి. 50,000, 25,000, 10,000, 30,000 తీసేస్తే 20,000 సేవింగ్స్లో పెడితే వాళ్ళకి ఏదైనా సిక్నెస్ వస్తే ఒక 2 లక్షల రూపాయలు, 1 లక్ష రూపాయలు ఈరోజు ఒక హాస్పిటల్కి వస్తే ఒక రోజుకు 10,000 పోతాయి. ఒక అడ్మిషన్ అయ్యి ఒక హాస్పిటల్లో సర్జరీ చేయించుకుంటే మినిమం 1 లక్ష రూపాయలు. ఈ 1 లక్ష రూపాయలు ఎక్కడి నుంచి క్రియేట్ చేయగలరు? అప్పులు చేయటం. అక్కడి నుంచి ఆ అప్పు నుంచి ఇలా కొన్ని క్రానిక్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్ వస్తాయి. క్యాన్సర్ వస్తే ఒక 50 లక్షల కోటి రూపాయలు అట్లానే పోతాయి. సో గవర్నమెంట్ నుంచి అంత సపోర్ట్ లేదు వీటికి, బికాస్ టూ మచ్ ఆఫ్ పాపులేషన్ అండ్ దెన్ మనం వీఆర్ గివింగ్ టూ లెస్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.